ఎప్పుడు చేసేలా కాకుండా ఎగ్ ఫ్రై ఇలా ఒక్కసారి చేయండి. కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకుని మగ్గించుకోవాలి. వీటిని ఇలా సిమ్లోనే మగ్గించుకున్న తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలండి. ఈ టమాటాల్లో ఉన్న వాటర్తో కూడా ఇవి మగ్గిపోతాయి అన్నమాట. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని మగ్గించుకోండి. పసుపు, స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు దీన్ని మగ్గించేసుకోండి మూత పెట్టి. దీంట్లో ఉన్న వాటర్తోనే ఇది మగ్గుతుందన్నమాట. ఎక్కువ ఆయిల్ వేయకుండా కూడా ఇలా మనం ట్రై చేసుకోవచ్చండి. కావాలంటే ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. దీంట్లోకి మనం 3 నుంచి 4 కోడిగుడ్లు ఇలా పగలగొట్టుకొని డైరెక్ట్గా వేసేయాలి. వేసిన వీటిని ఒక 2 నిమిషాల పాటు మనం మగ్గించుకోవాలండి. వీటిని కదపకూడదు అనమాట. ఇలా పగలగొట్టిన తర్వాత ఇలా చూసారు కదా, మూత పెట్టేసుకొని మగ్గించేసుకొని ఇవి ఎలా ఉన్నాయో గుడ్లు అలానే మళ్ళీ తిప్పుకోవాలి. మళ్ళీ 2 నిమిషాలు మగ్గించుకోవాలి. చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది పప్పుచారులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.